మాకు అత్యంత సన్నిహితులైన లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు. ఈ సీజన్లో చాలామంది ఉపవాసం ఉండాలని మంచి తీర్మానంతో ముందుకు వస్తారు. ఉపవాసం చేయాలి అనుకుంటారు. అది ఏ సీజన్ అయినా, లెంట్ పాటించినా పాటించకపోయినా ఉపవాసం ఉండాలి అనే విధానం కానీ, ఆలోచన కానీ, ఆ ప్రయత్నం కానీ గొప్పవి. కానీ ఆ ఉపవాసం చేసే క్రమం మాత్రం దారి తప్పుతుంది. మీరు వారిని చూసి వీరిని చూసి ఉపవాసం చేసే క్రమాన్ని మార్చుకుంటున్నారు. వారిలా మీరుండాలి అనుకుంటున్నారు. అయితే ఈ ఉపవాసం గురించి మంచి విషయాలు చెప్పే ముందు మరికొన్ని విషయాలు చెబుతాను. గోవాలో ఈ నెల 14 నుంచి 17 వరకు అంటే రీసెంట్గానే గోవా కార్నివల్ అనే వేడుకలు జరిగాయి. చాలా అందంగా జరిగాయి, చాలా వైభవంగా జరిగాయి. రకరకాల వేషాలతో, రకరకాల డాన్సులతో, అనేకమైన ప్రాంతాల్లో అనేక అలంకరణలో చాలా ఆహ్లాదకరంగా ఆహారాలు పానీయాలు కూడా పంచుకుంటూ ఆనందంగా చేశారు. ఇప్పుడు దానికోసం కాదు కానీ ఈ కార్నివాల్ వేడుక ఎందుకు చేస్తారో తెలుసా? కార్నివాల్ అనే పదం మాంసానికి వీడ్కోలు అని, అంటే నేను మాంసం మానేస్తున్నాను అని చెప్పడం కార్నివాల్ అంటారు. ఇది క్రైస్తవ ఉపవాస కాలమైనటువంటి లెంట్ కాలం, ఆచారబద్ధంగా నియమించుకునేటువంటి ఒక లెంట్ కాలానికి ముందు విలాసాలు ఆనందాలు చేసే చివరి రోజుగా సూచిస్తున్నారు. అందుకే ఈ రోజున చాలా ఆనందాలతో గడుపుతారు. 18వ శతాబ్దంలో పోర్చుగీస్ వారు ప్రవేశపెట్టారు ఈ గోవా కార్నివాల్. వాస్తవానికి కట్టుదిట్టమైన ఒక ప్రార్థనా ప్రణాళిక. 40 రోజుల లెంట్ కాలానికి ఉపవాస ప్రార్థనలకు ముందు, అవి స్టార్ట్ కావడానికి ముందు ఇలా విలాసాల విందు, తినండి తాగండి ఆనందించండి అని ఆజ్ఞాపిస్తూ వేడుక చేసుకుంటారు. ఉపవాస ప్రార్థనలు చేయాలి అని చెప్పి ఆ ఉపవాస ప్రార్థనల కోసం ముందు మనం మాంసం మానేయాలి, ఆనందాలు వదులుకోవాలి, ఇవన్నీ ప్రక్కన పెట్టాలి, సరదాలు విలాసాలు అన్నీ కూడా వదిలిపెట్టాలి, ఇలాంటివన్నీ కంట్రోల్ చేసుకోవాలి. కాబట్టి ఉపవాస ప్రార్థనలు చెయ్యాలి. కాబట్టి దానికి ముందే పండుగ పేరుతో అవన్నీ అనుభవించేటువంటి పండుగే కార్నివాల్ పండుగ. ఇలాంటి ఉపవాస ప్రార్థనలు చేయాలి అని ముందు ఇలా వేడుకలతో పండుగలు చేయడం. ఈ కార్నివాల్ నిజమైన పశ్చాత్తాపానికి ముందు ఆఖరి చర్యగా రూపొందించారు. నిజానికి ఆ తర్వాత పశ్చాత్తాపం అనేది లేదు. ఆ తర్వాత ఉపవాసం ఉండేదెవరు, పశ్చాత్తాపడేదెవరు? విందు అలాగే ఉంటుంది కానీ ఉపవాసం మాయమైపోతుంది. ప్రజలు ఇలానే సరదా అనే భాగాన్నే స్వీకరిస్తారు. ఎక్కడ సరదా ఉంటే అక్కడికి వెళ్తారు కానీ దాని వెనుక ఉద్దేశం కానీ ఆత్మీయ క్రమశిక్షణ కానీ విడిచిపెడతారు. అందుకే నేడు క్రిస్మస్కి ఈస్టర్కి కనబడిన జనం మిగతా ఉపవాస ప్రార్థనలంటే ఎక్కడా కనబడరు. ప్రార్థించడానికి మంచి చేయడానికి రమ్మంటే ఎవరు రారు. సరదాలు వేడుకలు అయితే ఎక్కడా లేని జనాలు, ఆర్భాటాలు. అందుకే ఏ దేవుడైనా సరే, ఏ పండుగలు అయినా సరే ఎక్కడైనా చూసుకోండి, వారు రోడ్ల మీద డాన్సులు వేయడానికి, సరదాలు చేయడానికి, తాగి చిందులేయడానికి, డాన్సులు వేయడానికి, ఇలా సరదాలుంటే మాత్రమే వస్తారు. వాళ్ళు సరదాల కోసం మాత్రమే వస్తారు. ఇతర పండుగలు చూసుకోండి. కానీ ఇలా మంచి చేయడానికి, ప్రార్థన చేయడానికి, ముఖ్యంగా పశ్చాత్తాపడడానికి సిద్ధపడుతున్నట్లు ఇలాంటి కార్నివాల్ పండుగలు చేస్తారు. ఇది ప్రక్కన పెడదాం. మన ఇండియాలో కూడా ఇలాంటి పండుగలు చాలా ఉంటాయి. మన భారతదేశంలో ఇలాంటి వాటిని ఎక్కువగా మూఢనమ్మకాలను మనం చూస్తాం. సోమవారం మాంసం తినకూడదని, అది ఎవరికి అంకితం చేయాలి. మంగళవారం నాడు మాంసం తినకూడదు, అది ఇంకొకరికి అంకితం చేయాలి. గురువారం నాడు మాంసం తినకూడదు, అది ఎవరికో అంకితం చేయాలి. శనివారం మాంసం తినకూడదు. ఇలా సాంప్రదాయాలతో ముడిపడినటువంటి ఉపవాసాలు చేస్తారు. అంటే నాన్ వెజ్ మాత్రమే, మరలా మిగతావన్నీ కూడా తింటారు, మిగతా అన్ని సరదాలు చేస్తారు. కానీ నాన్ వెజ్ ముట్టకుండా ఉండటం అనేది ఒక పెద్ద వ్రతంగా, ఒక సెంటిమెంట్గా వారు ఒక మూఢనమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నారు. నిజానికి ఆ ఒక్కరోజు తినకపోతే భక్తి ఉన్నట్ట. పైగా ఉపవాసంలా భోజనం మానేయట్లేదు, కేవలం నాన్ వెజ్ మాత్రమే ప్రక్కన పెడుతున్నారు. అలా చెయ్యమని ఎక్కడైనా ఉందా? కేవలం ఒక పిచ్చి మాత్రమే. పూర్వం అదే పనిగా దొరికినోడు దొరికినట్టు, డబ్బున్నోడు దొరికినట్టు వెచ్చలవిడిగా తింటుంటే కంట్రోల్ చేయడానికి పెట్టిన నియమాలు. అదే పనిగా తింటే ఆరోగ్యం కాస్త జబ్బుగా మారుతుంది. మీరు మాంసం తిన్న తర్వాత అది కడుపు నుంచి ప్రేగులోకి వెళ్ళడానికి దాదాపు 6 గంటలు పడుతుంది. దాదాపు 4 నుంచి 6 గంటల వరకు కూడా పడుతుంది. అలాగే చికెన్ కానీ, చేపలు కానీ ఇలాంటివి మనం తింటే దాదాపు 2 రోజుల వరకు కూడా కడుపులోనే ఉండి జీర్ణమవుతాయి. ఇక రెడ్ మీట్ లాంటివి తింటే, రెడ్ మీట్ అంటే మటన్ కానీ, గోట్ మీట్ కానీ, బీఫ్ కానీ ఇలాంటివి తింటే జీర్ణం కావడానికి, పెద్ద పేగులోకి వెళ్ళడానికి కూడా 3 రోజులకు పైగానే పడుతుంది. ఇలా మన శరీరంలోనే ఒకరోజునే ఉంటుంది, ఒకరోజే తినట్లేదు అనుకుంటాం. కానీ తిన్న మాంసాహారాలు కడుపులో ఇలా రోజుల పాటు ఉంటాయి. అప్పుడు అపవిత్రత రాదా? అపవిత్రం కాదా? పైగా మన శరీరమే మాంసాహారం కదా. రక్త మాంసాలు కలిగిన దేహం మన వెంటే ఉంటుంది. మరి ఈ లాజిక్ గురించి ఉపవాసాలు ఇలాంటి నామకార్థ ఉపవాసాలు కాదు. సోమవారం నేను నాన్ వెజ్ ముట్టుకోను, మంగళవారం నేను మాంసం తిన్నాను, ఇలా ప్రజలు అనుకుంటారు. కానీ మిగతా రోజుల్లో వారు ప్రతి దానిలోనూ కూడా స్వేచ్ఛగా మునిగిపోతారు, దానికన్నా ఎక్కువ తింటారు. నిజమైన హృదయ పరివర్తన లేకుండా
మార్పు లేకుండా, లోతైన ఆత్మీయ హృదయ పరివర్తన కాకుండా, సంబంధం లేకుండా చేసేది ఏదైనా సరే వృధానే. పైగా మంచి చెయ్యరు, అబద్ధాలు మానరు, చెడు కోరుకోవడం మానరు, హేళన చేస్తారు, చెడుగా ఆలోచిస్తారు, ఇలా తిరుగుతారు. అన్నీ కూడా మామూలే. అన్నీ మామూలే, కానీ నాన్ వెజ్ తినను అంటే మాత్రం ఏంటి ఉపయోగం? ఇవి కాకుండా ఇంకొకటి, మండల దీక్షలు చేస్తారు. మనం చూస్తూ ఉంటాం, అయ్యప్ప స్వామి అని, భవానీ దీక్షలు అని చెప్పి వారు దాదాపు 40 రోజుల పాటు కఠినమైన ఆహార నియమాలు పాటిస్తారు. ఈ పద్ధతి కొన్ని రోజుల్లో ఆచారబద్ధంగా దూరంగా ఉండటం, మిగతా అన్ని రోజుల్లోనూ కూడా క్రమశిక్షణ లేకుండా ఉండటం. మనం చాలామందిని చూస్తూ ఉంటాం, ఆ రోజుల్లో చాలా కట్టుదిట్టంగా, చాలా పవిత్రంగా చూసుకుంటారు, చాలా బాగుంటారు. కానీ ఎప్పుడైతే వాటిని తీస్తారో, ఆ దీక్ష ఆపేస్తారో, అక్కడి నుంచి వారికి రెక్కలొచ్చి చేయకూడనవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తారు. ఇక ఎందుకు ఉపయోగం? ఈ మధ్య మరీ దారుణం. భక్తి లేదు, భయం లేదు, అక్కడ ఉన్నటువంటి దీక్ష ఏంటి, చేస్తున్నటువంటి వ్రతమాల ఏంటి అనేది మర్చిపోయి ఇతరులను ఆజ్ఞాపించడం, ఇతరులను దాడి చేయడం, చర్చల్లో దూరడం, వారిని కొట్టడం, తిట్టడం, అలా వారు ఈర్ష్య ద్వేషం పెంచుకుని పగపెట్టుకుని చేసేటువంటి దీక్షలు కానీ, ఉపవాసాలు కానీ ఎలాంటివి, ఎంతవరకు ఉపయోగం? అలాంటి ఉపవాసాలు ఎంతవరకు సమంజసం? యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3-4 వాక్యాలు చూడండి. ఇదిగో, మీ ఉపవాసం ఉన్నప్పుడు మీరు స్వార్థాన్నే వెతుకుతారు, మీ పనివారందరినీ బాధిస్తారు, ఇదిగో మీరు కలహించుకుంటారు, పోట్లాడుకుంటారు, కొట్టుకుంటూ ఉంటారు. అలా ఉపవాసం చేస్తున్నారు. అలా ఉపవాసం చేస్తే ఎవరికి ఉపయోగం? ఏంటి ఉపయోగం? దేనికి ఉపయోగం? ఎలా ఉపయోగపడుతుంది? అసలు ఉపవాస ప్రార్థనేనా? అది ఒక దీక్షేనా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. క్రైస్తవుల్లో కూడా ఇలాంటివి చాలా ఉన్నాయి. అలాంటి వాటికే దూరంగా ఉండాలి అని మనం గుర్తు చేస్తున్నాను. వీటి మధ్య తేడా మనకు తెలియాలి. మతపరమైన ఆచారానికి, ఆత్మీయ క్రమశిక్షణకు తేడా తెలియాలి. ఆత్మీయ క్రమశిక్షణ వేరు, ఇలా నామకార్థంగా చేసే ఆచారాలు లేదా మతపరంగా చేసేటువంటి ఆచారాలు వేరు. ఆత్మీయ క్రమశిక్షణతో కూడిన నిజమైనటువంటి ఉపవాస ప్రార్థనలోకి మనం వెళ్ళాలి. బైబిల్ ప్రకారం ఉపవాసం అంటే ప్రదర్శించడం కాదు. ఉపవాసానికి ముందు ఇలా అతిగా తినడం, ఉపవాసం ఉంటున్నాం కదా, ఇక నుంచి తినడానికి ఉండదు కదా అని అతిగా తినడం, పరిహారం చేసుకోవడం కాదు. ఈ ఉపవాసాల గురించి యేసుక్రీస్తు వారు చాలా క్లియర్గాను, కఠినంగాను 2 విషయాలు చెబుతారు. దాంట్లో మొదటిది, బహిరంగ ప్రదర్శన కోసం చెయ్యొద్దు. బహిరంగంగా ప్రదర్శించేటువంటి వంచన ఉపవాసం చెయ్యొద్దు అని. మీరు ఉపవాసం ఉన్నారు అని చెప్పి బహిరంగంగా ఘనత చెందడానికి లేదా దిగులుగా కనిపించకూడదని, స్పష్టంగా చెప్పకూడదని బైబిల్ స్పష్టంగా మనకు హెచ్చరిస్తుంది. అలసిపోయినట్లు నటించడం, క్రోధంగా ఉండటం, ఇతరుల మీద కోపం చూపించటం, అలసిపోయినట్లుగా ఉండడం, సానుభూతి పొందేలాగా లేదా పవిత్రమైన లేదా పవిత్ర కార్యం నేను చేస్తున్నాను అనేలా మనకు ఘనత చెందాలి అని ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ మీరు ఉపవాసం ఉన్నట్టు చెప్పడం లేదు. ఎంత ఆకలితో ఉన్నారో, ఎంత బలహీనతలో ఉన్నారో చెప్పే ప్రయత్నం అది. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16-18 వాక్యాలు చూస్తే, మీ ముఖాన్ని కడుక్కోమంటారు, మిమ్మల్ని మీరు అలంకరించుకోమంటారు, దానిని మీకు దేవునికి మధ్య రహస్యంగా ఉంచాలి అంటారు. నిజమైన ఉపవాసం అనేది హృదయం యొక్క ప్రైవేట్గా జరిగేటువంటి ఒక క్రమశిక్షణ, స్పిరిచువల్ డిసిప్లైన్ అది. ఇక రెండవది, అణిచివేతలు, కోపాలు పగలో పెట్టుకొని, ఇతరుల మీద ద్వేషం పెట్టుకొని ఉపవాసం ఉండకండి అంటారు. ఇతరుల పట్ల ఈ ప్రవర్తన అనేది మారకపోతే ఉపవాసం పనికిరాదు. శుక్రవారం నేను ఉపవాసం ఉంటాను, సోమవారం నేను నాన్ వెజ్ మానేస్తాను, ఇలాంటి మాటలు చెప్పుకొని మీ సిబ్బందితో గాని, మీ ఇంట్లో వారితో గాని అసభ్యంగా ప్రవర్తించడం, మీ ఇరుగు పొరుగు వారితో బూతులాడడం, అలా ఉపవాసం ఉంటూనే మీ కుటుంబ సభ్యులతో వాదిస్తూ ఉంటారు. ఎంపిక చేసుకున్న ఉపవాసం అంటే అన్యాయపు సంఖ్యలను విప్పి ఆకలితో ఉన్నవారికి ఆహారం పంచుకోవడం, పేదలకు ఆశ్రయం కల్పించడం అని యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6-7 వాక్యాలు చెబుతుంది. మనం ఉపవాసం ఉన్నప్పుడు అలాంటి క్యారెక్టర్ కానీ, స్వార్థపూరితమైన క్యారెక్టర్ కానీ, లేదా అణిచివేత చూపించేటువంటిది, లేదా కోపతాపాలతోటి, పగతోటి, ప్రతీకారాలతో ఉండేటువంటి మనసు మంచిది కాదు. ఈ 2 విషయాలు మాత్రం ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు నొక్కి చెబుతారు. అయితే నిజమైనటువంటి మంచి ఉపవాస ప్రార్థన కోసం కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. మొదటగా, ఆహారానికి మాత్రమే కాదు, దేవుని కోసం ఆత్మీయ ఆకలి కూడా కలిగి ఉండాలి. ఉపవాసం అనేది ఒక ఆహారం కాదు, ఆహారానికి మాత్రమే సంబంధించింది కాదు. మీరు ఆహారం కంటే దేవుణ్ణి ఎక్కువగా కోరుకుంటున్నారు అని చెప్పి ఈ ఉపవాసం తెలియజేస్తుంది. అలాంటి ఉపవాసంలో కేవలం కడుపు గురించి, ఆకలి గురించి, శరీర బలహీనత గురించి మాత్రమే కాకుండా ఆత్మీయ విషయాల గురించి కూడా ఆకలి కలిగి ఉండాలి. ఉపవాసం చేస్తున్నప్పుడు మీరు అనుభవించేటువంటి శారీరక ఆకలి మీకు దేవుని పట్ల మీ ఆత్మ యొక్క ఆకలిని గుర్తు చేయాలి. కీర్తనకారుడు కీర్తన గ్రంథం 63వ అధ్యాయం 5వ వాక్యంలో, మీరు నన్ను గొప్ప విందు కంటే ఎక్కువగా సంతృప్తి పరుస్తారు అని చెప్పి మాట్లాడతారు. క్రమం తప్పకుండా శరీరానికి ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో, మనం ఇలా ఉపవాస దీక్షలో ఉన్నప్పుడు కానీ, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నప్పుడు కానీ
ఆత్మలో ఆకలి కలిగి ఆత్మలో ఉన్నటువంటి స్వచ్ఛత, ఆత్మలో ఉన్నటువంటి సంతృప్తి పొందుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇక రెండో విషయం, కార్నివాల్ క్రైస్తవుడిగా, నామకార్థ క్రైస్తవుడిగా, మొక్కుబడి క్రైస్తవుడిగా ఉండకూడదు. ప్రపంచం తింటూ తాగుతూ ఆనందిస్తూ కార్నివాల్ జరుపుకుంటుంది. ఆ తర్వాత రాబోయేటువంటి ప్రార్థనల గురించి మర్చిపోతుంది. ఆ తర్వాత ప్రాయశ్చిత్తం కానీ, ఈ అవసరతలు కానీ, ఉపవాస ప్రార్థనలు కానీ దానిలో సగం మందికి కూడా గుర్తుండదు. మీ ఆత్మీయ జీవితాన్ని కూడా కార్నివాల్ లాగా గడపకండి. అంతా వేడుక తప్ప అక్కడ త్యాగం లేదు, ఉపవాసం లేదు, అక్కడ పశ్చాత్తాపం లేదు. సోమవారం తినను, మంగళవారం తినను ఇలా చెప్పే వ్యక్తిగా ఉండకండి. మీరు ఏ రోజు భోజనం మానేస్తారో, ఏ రోజు నాన్ వెజ్ తినకుండా ఉంటారో ఇలాంటివి దేవునికి ఏమీ ఆసక్తి లేదు. మీ హృదయ పరివర్తన, ప్రవర్తన తెలుసుకోవాలనుకుంటున్నాడు. మీ హృదయము, మీరు, మీ ప్రవర్తన ఎలా ఉన్నాయని మాత్రమే దేవుడు చూస్తాడు. ఇక మూడవ విషయం, శారీరక బలహీనతలను జయించాలి. ఆత్మసిద్ధమే గాని శరీరం బలహీనం అంటారు సాక్షాత్తు యేసుక్రీస్తు వారే అంటారు. అలా శరీరాన్ని జయించాలి, శరీరానికి కలిగిన ఆకలిని జయించాలి. ఆ ఆకలి ఆత్మీయతతో తృప్తి చెందేలా చూసుకోవాలి. యేసుక్రీస్తు వారు నిద్రిస్తున్నటువంటి శిష్యుల దగ్గరకు వచ్చి మత్తయి సువార్త 26:41 వాక్యంలో ఆత్మసిద్ధమే గాని శరీరం బలహీనం అంటారు. అంతటి దైవ కుమారుడికే శరీరం సహకరించలేదు. శరీరధారుడిగా ఆయన వచ్చారు కాబట్టి ఇక మనకెంత ఉండాలి? ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి బలహీనత ఉంటుంది. శరీరాన్ని మనం జయించాలి. ప్రతిరోజు కూడా ఆహారాలు, పానీయాలు ఇలా ప్రతిరోజు శరీరాన్ని సుఖపెట్టి, అలా సుఖపెట్టేటువంటి శరీరాన్ని ఒకేసారి ఉపవాసం అంటే ఇబ్బందిగానే ఉంటుంది, శరీరం బలహీనతగానే చెందుతుంది. ఉపవాసం అంటే ఆకలి దప్పులను కంట్రోల్ చేయాలి, మన శరీరాల్ని కంట్రోల్ చేయాలి, మన ఆధీనంలో ఉండాలి. ఆత్మీయత కూడా ఆధీనం చెలాయించేలా ఉండకూడదు. ఆత్మ కంట్రోల్తో పనిచేసేలాగా మనం ట్రైన్ చేయబడాలి. మనం మన శరీరాలను మన యజమానులుగా కాకుండా మన సహాయకులుగా చేసుకోవాలి. శరీరం మనల్ని ఆధిపత్యం చలాయించేలా చేయకూడదు. మనం అనుకుంటున్నట్టు శరీరాన్ని కంట్రోల్ చేసేలా మనం అలవాటు చేసుకోవాలి. ఇక నాలుగో విషయం, మీ హృదయం పోరాడేలా చేయాలి, మీ మనసును పోరాడేలా చేయాలి. నిజమైన ఉపవాసం బాహ్య రూపానికి సంబంధించింది కాదు, అంతర్గతంగా విరిగిపోవడం గురించి, మన మనసు మార్పు గురించి, మన మనసు మంచిగా అవ్వడం గురించి, మన మనసు కానీ మన హృదయం కానీ కంట్రోల్లోకి రావడం గురించి, మహిమ తెచ్చుకోవడం గురించి. అలా ఏదో ప్రదర్శన కోసం ఉపవాసం ఉండకూడదు, సోషల్ మీడియా కోసం ఉపవాసం ఉండకూడదు, రహస్యంగా ఉపవాసం ఉండాలి. మత్తయి సువార్త 6:18 వాక్యంలో రహస్యంగా ప్రార్థన చేయాలి, అప్పుడు రహస్యంగా చూసే తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తారు అని రాసుంటది. ఇక ఐదవది, ఉపవాసం మిమ్మల్ని వెలిగించేలా చేస్తుంది. మీ వెలుగు వేకువజాములా వికసిస్తుంది. యెషయా గ్రంథం 58:8-9 వాక్యాల్లో దేవుడు వాగ్దానం చేస్తాడు, మీరు నిజమైన హృదయంతో ఉపవాసం ఉన్నప్పుడు దుష్టత్వపు బంధకాలను వదులుతూ, ఆకలితో ఉన్నవారికి రొట్టె పంచుకుంటూ, లేములో ఉన్నవారిని ఆదుకుంటూ ఇలా ఉపవాసం ఉంటే, మీ హృదయాన్ని మార్చుకుంటే, దేవునికి మాత్రమే హృదయానికి చోటిస్తే నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయిస్తుంది అని, స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తుంది అని, నీ నీతి నీకు ముందుగా నడుస్తుంది అని, యెహోవా మహిమ నీకు కావలిగా ఉంటుంది అని. ఎంత ధన్యకరమైన శక్తివంతమైన మాట ఇది! వేకువ చుక్కవలే ఉదయిస్తుంది, స్వస్థత నీకు శీఘ్రముగా లభిస్తుంది, నీ నీతి ముందుగా నడుస్తుంది, యెహోవా మహిమ నీకు కావలి కాస్తుంది అని. నిజమైన ఉపవాసం యొక్క ప్రతిఫలం ఇది. దేవుడే సమాధానం ఇచ్చేది. మీరు దేవుని ముఖాన్ని వెతకటానికి, మీ ఆత్మను తగ్గించుకోవడానికి, పాపపు సంఖ్యలను తెంచుకోవడానికి, సర్వశక్తిమంతుని దగ్గర ఉండడానికే ఉపవాసం ఉండాలి. అంటే అలా ఉపవాసం ఉంటే అప్పుడు ధైర్యంగా ఉండండి, దేవుడు సమాధానమిస్తాడు. సో ఇలా క్రమశిక్షణతో కూడిన ఉపవాసంగాను, ఆత్మీయ క్రమశిక్షణ నేర్చుకునేటువంటి ఉపవాసంగాను, హృదయ పరివర్తన మాత్రమే ముఖ్యంగా ప్రాధాన్యతనిచ్చిన ఉపవాసంగాను, దేవుని యొక్క ఆత్మశక్తితో నిండినటువంటి ఉపవాసంగాను, అలాగే మన హృదయాలు మార్పు చెందబడి చెడుకు దూరంగా ఉండి ఇతరులను కించపరచకుండా, హీనపరచకుండా మన కంట్రోల్ చేసుకుంటూ, అలాగే మన శరీరాన్ని, శరీర బలహీనతలను కంట్రోల్ చేసుకుంటూ చేసేటువంటి ఉపవాసం, ఆత్మీయ క్రమశిక్షణను నేర్చుకునేటట్లు అలాంటి ఉపవాసం మనం అలవాటు చేసుకోవాలి. పండుగ చేసుకుని మర్చిపోయేటువంటి కార్నివాల్ లాగా, అలా జనసమూహంలాగా, వేడుకలుంటేనే వచ్చేటువంటి జనసమూహంలా ఉండకూడదు. ఒకరోజు మాంసం తినకుండా ఉంటేనో, ఏదో ఒకరోజు నాన్ వెజ్ మానేయడమో, ఏదో ఒకరోజు గుడికి వెళ్ళడమో, ఏదో ఒకరోజు చర్చ్కు వెళ్ళడమో, ఏదో ఒకరోజు ఇలా సెట్ చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మన పనులు మనవే, మన చెడు మనదే, మన కీడు మనదే, మనం హేళన చేయడం మారకుండా, హింసించడం మారకుండా, అబద్ధాలు చెప్పడం మారకుండా, మన జీవితమే మారకుండా, మన అలవాట్లు మారకుండా, చెడు మారకుండా ఎలా ఉపవాసం ఉంటారు? అలా రోజు కూడా దేవుడు లేకుండా జీవించే వారిలా ఉండకండి.
దానియేలులా ఉండండి. అతను తన హృదయపూర్వకంగా ఉపవాసం ఉండి దేవుణ్ణి వెతికాడు. దానియేలు గ్రంథం 9:3లో. యజ్రాలా ఉపవాసం ఉండండి. యజ్రా ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు యజ్రా ప్రార్థన విన్నాడు. యజ్రా 8:23 వాక్యంలో. అలా 40 రోజులు ఉపవాసం ఉండి ఆత్మశక్తితో ఉద్భవించిన యేసుక్రీస్తు వారిని కూడా చూడండి. మత్తయి సువార్త 4:1-2 వాక్యాల్లో శరీరాన్ని, అపవాదిని, లోకాన్ని జయించాడు. అలా మనల్ని ప్రేరేపించేటువంటి మంచి కథనాలు వాక్యంలో చాలా ఉన్నాయి. అలాంటి వాటిని వినియోగించుకుని ఉపవాసం ఎలా ఉండాలి, ఎలాంటి క్రమశిక్షణ నేర్చుకోవాలి, ఎలా ఉండకూడదు అనేది మనం తెలుసుకోవాలి. ఇలా నామకార్థంగా ఉండకండి, ఇలా మొక్కుబడులుగా ఉండకండి, ఇలా ఏదో వారానికి, నెలకి ఏదో ఒక రోజు నాన్ వెజ్ తినకుండానో, భోజనం చేయకుండానో ఇలాంటి సెంటిమెంట్లు నామకార్థంగా పెట్టుకోకండి. అలాగే హృదయ పరివర్తన లేకుండా ఇలాంటివి ఎన్ని చేసినా వ్యర్థమే. అలాగే మన శరీరాన్ని జయించుకోవడానికి, ఆత్మను సిద్ధం చేసుకోవడానికి, ఆత్మను జయింప చేయడానికి, ప్రభువు సన్నిధిలో మనం నిత్యము వెలగడానికి, ఆ వెలుగు మన జీవితంతోనూ మన కుటుంబంలోనూ కూడా ప్రకాశించడానికి ఉపవాస ప్రార్థన మనకు ఉపయోగపడుతుంది. అలాంటి ఉపవాస ప్రార్థనను కరెక్ట్గా సెట్ చేసుకొని, క్రమంగా నేర్చుకొని, క్రమంగా దాన్ని పాటిస్తూ ఉపవాస ప్రార్థన చేయండి. ఇంకేదైనా సందేహాలు ఉన్నా, ప్రార్థన అవసరతలున్నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను. వాట్సాప్ మాత్రమే చేయండి. అలాగే మీ గురించి, మీ అవసరతల గురించి ప్రతిరోజు కూడా ఒక సమయాన్ని కేటాయించి ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా వ్యయ ప్రయాసలకు, పరిచర్యలకు సహాయం చేయాలి, మీ కానుకలు ఇవ్వాలి అనుకుంటే మీ విలువైన కానుకలను పంపించండి. స్క్రీన్ మీద డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇది ఉపవాస ప్రార్థన గురించి. మనం మూఢనమ్మకాల వైపు కాకుండా, ఇతరులు చేసేదానిలా కాకుండా, ఇలా మొక్కుబడి ప్రార్థనలు కాకుండా, కార్నివాల్ మనుషులలా కాకుండా, నిజమైన ఉపవాస ప్రార్థన చేసేటువంటి దేవుని ఆత్మశక్తులుగా మనం ఎదగాలి అని చెప్పి ఉపవాస ప్రార్థనకు సంబంధించిన ఈ కొన్ని అంశాలు నేను మీకు ఇవ్వడం జరిగింది. ఇవి మీకు ఉపవాసం చేసేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు, దేవుని సన్నిధిలో గడిపేటప్పుడు కూడా ఈ నియమాలు ఖచ్చితంగా మనకు ఉపయోగపడతాయి. సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించండి. మీ యొక్క ప్రార్థనలోనూ, ఉపవాసంలోనూ కూడా వీటిని చేర్చుకోండి, వీటిని గ్రహించండి. సో ఇది ఈ వీడియోలోని అంశం. మరొక అద్భుతమైనటువంటి మంచి వీడియో ద్వారా నేను మరలా వస్తాను. అంతవరకు దేవాతి దేవుని మహోన్నతమైన కృపా కాపుదల మీ అందరికీ తోడయుండి బలపరచును గాక. ఆమేన్.